ఏం పబ్లిక్ ఆలస్యం అయితే ఆఫీస్కు లేట్ అవుతుందని పొద్దుగాల 5కే లేచి సన్నీళ్ళ స్నానం చేసిపోయినా ఆయన కూడా అప్పటికే లైన్లు కట్టిరు భక్తులు. ఏ అమ్మవారి గుడికాడ చూసినా మా అక్కశల్లెళ్ళ పూజలు జోరుగా నడిచినాయి. ఇంటింటా వరలక్ష్మి వ్రతం చేసుకొని ఆ మహాలక్ష్మి దీవెనార్తులు తీసుకుర్రు. పాన్రి అట్లట్ల పోయి మనం కూడా ఒక్కసారి అమ్మని దర్శనం చేసుకుని వద్దాం. శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమైతో చెనమ్మ అనుకుంటా మా అక్క చెల్లెండ్లంతా వరలక్ష్మికి ఒక్క తీరుగా పతి పట్టిండ్రు. వరాల వాన గురిపిచ్చు తల్లి అని మొక్కులు మొక్కిండ్రు. 2 రాష్ట్రాలలో శుక్రవారం ఏ అమ్మవారి గుడికాడ చూసినా లైన్లు కట్టిండ్రు భక్తులు. తీరొక్క తీర్ల పూజలు చేసిండ్రు. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలా పవిత్రోత్సవాలు చాలు చేసిండ్రు. శనివారం నాడు పుణ్యం ఉన్నది కాబట్టి గిరి ప్రదక్షిణం చేస్తారట. భక్తులంతా రావాలి అన్నట్టు పిలిచిండ్రు అయ్యగారులు. ఇగిదిట్లుంటే దుర్గమ్మ గుడిని రంగురంగుల పువ్వులతోని చూడముచ్చటగా ముస్తాబు చేసిండ్రు. గిట్లనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మా ఊళ్ళమ్మ గుళ్ళే 5 లక్షల గాజులతోని అలంకరణ చేసిండ్రు. అవి చూడరి తీరొక్క తీర్ల రంగురంగుల గాజులను దండల తీరుగా గుచ్చి గుడి మొత్తం ముస్తాబు చేసిండ్రు. అమ్మవారికి సుత గాజులతోనే అలంకరణ చేసిండ్రు. గుడికొచ్చిన భక్తులంతా తల్లిని చూసి మస్తు మురిసిపోయిర్రు. ఇంకో దిక్కు ఊరూరా వరలక్ష్మి వ్రతాలు ఘనంగా చేసుకున్నారు. ఖమ్మం పట్నంలో ఉన్న మార్కెట్ల అక్కచెల్లెన్లు లక్ష్మమ్మకు పూజలు భక్తితో చేసిండ్రు. ధర్మపురిలో అందరు ఒక్కతానే ఊకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసిండ్రు. యాదగిరి గుట్టలో కూడా అమ్మవారికి తీరొక్క పూజలు చేసి నైవేద్యాలు సమర్పించిండ్రు. పసుపు కుంకుమలు చల్లగా చూడు తల్లి, పైసలకు లోటు లేకుండా చూడు తల్లి అని ఎవలకు దోచిన కోరికలు వాళ్ళు కోరిండ్రా అన్నట్టు. ఊరూరా వాడ వాడన ప్రతి ఇంట్లే శ్రీ మహాలక్ష్మిని మనసారా కొలుసుకున్నారు పబ్లిక్.